95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా 95 న్యూస్ ప్రేక్షకులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా కోదాడలో సోషల్ మీడియా సోల్జర్స్ అవగాహన సదస్సు కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి. దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు లక్ష్మి ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన. జూనియర్ డాక్టర్ మౌనికపై అత్యాచారానికి పాల్పడిన వారిని తక్షణమే కఠినంగా శిక్షించాలని డిమాండ్. గోరడ, ఆర్జమ్ము, కొండబారిడ, వలసబల్లేరు గ్రామాలలో పర్యటించిన మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. ప్రకృతి వ్యవసాయంపై గిరిజనులు దృష్టి సారించాలని కలెక్టర్ పిలుపు. బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ కార్యాలయంలో మనం మన పరిసరాల శుభ్రత కార్యక్రమంలో భాగంగా పారపట్టిన బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు. డీటెయిల్స్ చూస్తే సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కాశీనాథం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన హుజూర్ నగర్ కోదాడ సోషల్ మీడియా సోల్జర్స్ అవగాహన సదస్సు కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలోనే 2 లక్షల మెజారిటీ ఈ 2 నియోజకవర్గాల నుంచి వచ్చిందన్నారు. ఎక్కువ పార్లమెంట్ మెంబర్షిప్ చేసింది కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లోనే అని, ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయడమే సోల్జర్ యొక్క పని అని అన్నారు. సోషల్ మీడియా గురించి నేను ఇప్పుడే నేర్చుకుంటున్నానని, ఈ తరంలో సోషల్ మీడియాకు బలమైన రీచ్ ఉందన్నారు. వారి అమూల్యమైన సమయం కేటాయించి ఒక 300 కిలోమీటర్లు వచ్చి మనతో ఈ సమయం గడిపినందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరూ తప్పకుండా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నేను ముందు వాళ్ళకి శాలువాలు కప్పి మళ్ళీ మాట్లాడతాను. ఓకే, సరే నేను బ్రీఫ్గా విషయం కంప్లీట్ చేస్తాను. మిగతా మీ ప్రజెంటేషన్ సార్ చూపెట్టడం అక్కడ జరగండి. ఈ సోషల్ మీడియా నుంచి వచ్చిన ప్రజెంటేషన్ సరి మరోసారి చూపెట్టండి. మొదటి స్లైడ్ పెట్టండి. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో మొత్తం భారతదేశంలో అంతా ఓకే, సరే ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఏం చేయాలి? మిగతా గారు మాట్లాడుతున్నది మీరు పూర్తిగా విన్నారని అనుకుంటున్నా. ఎవరైనా ఇది చేయకుంటే మీ సంగతి చూస్తాం. నేను చెప్తున్నా, ఏమన్నారు ముందు? ఇన్స్టాల్, डाउनलोड. डाउनलोड नहीं जब फैन बोलो डाउनलोड बोल दो क्या है? आपकी अपने फोन में ले लेना, ठीक है? ఏమే విషయాలు ఫేస్బుక్ సరే ఫోటో కోసం ఏమంటారు? సరే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్. నేను ఎందుకు అంటున్నానంటే ఇది నేర్చుకోవడం అంత కష్టమేం కాదు. నేను ఇప్పుడే నేర్చుకుంటున్నా, కొద్దిగా నేర్చుకున్నా, ఇంకా నేర్చుకునేది ఉందా? మీరు కూడా కోల్కతాలోని జూనియర్ డాక్టర్ మౌమికపై జరిగిన అత్యాచారానికి నిరసనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు లక్ష్మి ఆధ్వర్యంలో జిల్లా హెడ్ క్వార్టర్ కొత్తగూడెంలో భారీగా కొవ్వొత్తులతో నిరసన చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న దిశ మెంబర్స్, డాక్టర్స్, స్టాఫ్ నర్సెస్, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు పోదేరు లక్ష్మి మాట్లాడుతూ, కోల్కతాలో జరిగిన మౌమిక అనే జూనియర్ డాక్టర్ పై అత్యాచారాన్ని ఖండిస్తూ ఇలాంటి అత్యాచారాలు పలుచోట్ల
జరుగుతున్నా ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం లేదని, అప్పటికప్పుడు హడావిడి చేసి చేతులు దులుపుకుంటున్నారే కానీ ఇలాంటి అమానుషానికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా కఠిన చర్యలు తీసుకుని జూనియర్ డాక్టర్ మౌమికపై అత్యాచారానికి ఎవరైతే పాల్పడ్డారో వారిని తక్షణమే కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. మౌనిక అనే అమ్మాయి మీద అత్యాచారం జరగడం చాలా ఘోరంగా అన్యాయంగా ఉంది. దీనికి సిద్ధంగా ప్రభుత్వం కానీ గవర్నమెంట్ కానీ డిపార్ట్మెంట్ కానీ పొలిటికల్లో కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా సరే ఖండించాలని కోరుకుంటున్నాము. ఇది ఎన్ని అత్యాచారాలు జరిగినా కూడా ఎవరు ముందుకు రావట్లేదు. గవర్నమెంట్ ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. మోడీ కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. మా దిశ తరపు నుంచి మేము గట్టిగా ఖండిస్తున్నాము. వ్యవసాయ సేద్యంలో రసాయనాల వినియోగానికి స్వస్తి పలికి సహజ సిద్ధ ఎరువులు వినియోగించాలని, ప్రకృతి వ్యవసాయంపై గిరిజనుల దృష్టి సారించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. కురుపాం గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతాన్ని కలెక్టర్ పర్యటించారు. గుమ్మలక్ష్మీపురం మండలం గొరడ ఆర్ జమ్ము గ్రామాల్లో గిరిజన రైతులు కలెక్టర్ కు హారతులు అందజేస్తూ ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ గిరిజన రైతులతో కలిసి పొలంలో దిగి వరి వడుపులు ఓడ్చారు. ఇక గొరడ ఆర్ జమ్ము కొండబారిడ వలస బల్లేరు గ్రామాలలో పర్యటించి కలెక్టర్ గిరిజన రైతులతో మాట్లాడారు. రైతులు కూడా వ్యవసాయం చేసే విధానాన్ని, యాజమాన్య పద్ధతులు, ఎరువుల వినియోగం గురించి గిరిజన రైతులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ గిరిజనులు సహసిద్ధ ఎరువులు వినియోగించుకుని ప్రకృతి వ్యవసాయంపై మరింత అవగాహన పెంచుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జట్టు ట్రస్ట్ ప్రకృతి వ్యవసాయకులు డిపారి నాయుడు, అలాగే ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ షణ్ముఖరాజు తదితరులంతా కూడా పాల్గొన్నారు. సార్ కాలువ ఒక్కటి సార్ మాకు కాలువ సహజంగా కాదు సార్, అగ్రికల్చర్ కాలువ సార్ ఇది. ప్రకృతి వ్యవసాయ గ్రామం టోటల్ గా గ్రామంలో ఉండే చేస్తారు. సో అందరికి ఆవులు కానీ గేదెలు కానీ ఉన్నాయా? అందరికి లేవు సార్. అయితే అది ఆవులు అంటే గేదెలు కానీ రెండిట్లో ఏదైనా పేడ వచ్చేది, మూత్రం వచ్చేది కాదు. బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ కార్యాలయంలో అంబటి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో మనం మన పరిసరాల శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ మీడియాతో మాట్లాడుతూ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మనతో పాటు మనం పనిచేసే పరిసరాలు శుభ్రంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. దీనిని గ్రామాలలోని ప్రభుత్వ కార్యాలయాలు, మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచే విధంగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం.
ఈరోజు మన పరిసరాల శుభ్రతలో భాగంగా మన బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ ఆఫీసులో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నేను ఈ బుచ్చిరెడ్డిపాలెం మండల తహసీల్దార్గా బాధ్యతలు తీసుకుని వారం రోజులైంది. నేను వచ్చిన మొదటి రోజున ఆఫీస్ పరిసరాలు చూస్తే పిచ్చి మొక్కలు, మరి వెండిపోయిన ఆకులు, మరియు తాటాకు చెట్లు, వీటన్నిటితో చాలా గందరగోళమైన పరిస్థితిలో ఉంది. ఆ పిచ్చి మొక్కల్లోంచి చిన్న చిన్న విషపు సర్పాలు మొదలైన కార్యాలయంలోకి రావడం అనేది జరిగింది. అందువల్ల ఈరోజు నేను మా యొక్క ఆఫీస్ స్టాఫ్ విఆర్ఓలు మరియు విఆర్ఏలు మరియు కార్యాలయ సిబ్బందితో కలిసి శుభ్రత మరియు శ్రమదానం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారి గతంలో ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మండల కేంద్రం సామాజిక వైద్యశాలలో సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో కోల్కతాలో జరిగిన వైద్యురాలి హత్యపై దేశవ్యాప్తంగా సమ్మె నిరసనలతో భాగంగా సామాజిక వైద్యశాలలో నిరసన ఏర్పాట్లు చేసి మృతురాలు ఆత్మకు శాంతి చేకూరాలని వైద్యులు, తోటి వైద్యశాల సిబ్బంది 2 నిమిషాలు మౌనం పాటించారు. ఇందులో అన్ని విభాగాలకు చెందిన వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. Justice! We want justice. We want justice. పార్వతీపురం మన్యం జిల్లా పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేందుకు అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర కోరారు. ఎమ్మెల్యే బోనుల విజయ్ చంద్ర తోటపల్లి వద్ద నాగావళి నదిలోని ఇన్ఫిల్టరేషన్ బావులు, బూస్టర్ పంప్ హౌస్ తదితర వాటిని పరిశీలించారు. రంగునీరు ఎందుకు సరఫరా అవుతుందో పరిశీలించారు. పట్టణ ప్రజలకు ఎదురవుతున్న త్రాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించనున్నట్లుగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఎక్కువ ఉండదు, మనం ప్యాడ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు ఎన్నిసార్లు వెళ్ళావు ట్రైనింగ్ బయటికి? ఇది 2009లో కట్టావా పంప్? వాటర్ ఎట్లా వెళ్తాం?
వారాసిగూడ బౌద్ధనగర్ డివిజన్ లో వార్డు కమ్యూనిటీ హాల్లో స్థానిక కార్పొరేటర్ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ కంది శైలజ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ, ఏసీపీ జైపాల్ రెడ్డి, కంది నారాయణ, శ్రీకాంత్, బీఆర్ఎస్ నేతలు, మహిళలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. मैडम को जन्मदिन के बहुत बहुत मुबारकबाद बौद्धनगर की तरफ से. सचिन भाई ముందుగా మీడియా మిత్రులకి నా నమస్కారాలు. మా బౌద్ధనగర్ కార్పొరేటర్ శ్రీమతి కంది శైలజ గారు ప్రతి ఈవెంట్ మా వెన్నంటే ఉంటారు. అక్క అంటే మేము ఉన్నా అని మా వెన్నంటే ఉండే మా కార్పొరేటర్ గారు మళ్ళీ ఎన్నెన్నో ఇలాంటి వేడుకలు ఎన్నెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మళ్ళీ మరోసారి కూడా ఆమెకే టికెట్ కేటాయించి మళ్ళీ మేమందరం గెలిపించుకోవాలని దైవసాక్షి నేను కోరుకుంటూ మా కంది శైలజ గారికి మా అక్కకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మిత్రులందరికీ నా నమస్కారాలు. నిత్యం మా వెంట ఉంటూ ప్రజాసేవకై పనిచేస్తూ అక్క అని నేనున్నా అంటూ ఏ ఆపద వచ్చినా నేనున్నానని మా బౌద్ధనగర్ డివిజన్ స్థానిక కార్పొరేటర్ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ శ్రీమతి కంది శైలజ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మరి ఇంకొకసారి టికెట్ రావాలని కోరుకుంటూ అద్భుతమైన విజయంతో మేము ముందుకు నడిచి మా అక్క శైలజ గారిని బంపర్ మెజారిటీతో గెలిపిస్తామని కోరుకుంటున్నాం. ఇటీవల హింసాకాండకు గురైన డాక్టర్ మౌనికకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాచిగూడ యువకులు కాచిగూడలోని అంజుమన్ మసీదు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు క్యాండిల్ మార్చ్ నిర్వహించారు. డాక్టర్ మౌనికకు మరియు ఆమె కుటుంబానికి సంఘీభావం మద్దతు తెలిపేందుకు శాంతియుత నిరసన తెలిపారు. నిరసనకారులు కొవ్వొత్తులు, బ్యానర్లను పట్టుకుని నిరసనలపై చర్యలు తీసుకోవాలని మరియు సమాజంలో మహిళలకు భద్రత కల్పించాలని కోరుతూ పిలుపునిచ్చారు. आज हम काचीगुड़े के सारे यूथ और अमरपेट कॉन्स्टिट्यूंसी के तरफ से एक पीसफुल प्रोटेस्ट को ऑर्गेनाइज किया गया है और हमारे पढ़ लिख के बेटी पढ़ाओ बेटी बचाओ बोल रहे मगर महफूज नहीं है। मोदी सरकार जो हुकूमत है अपनी यहाँ की हिंदुस्तान की हुकूमत से हमारा सारे लोग जो आज जमा हुए यहाँ एक तकलीफ लेके आज हमारी बहन के साथ इतना बड़ा जो जुल्म करके उन लोग कत्ल भी कर दिए, जो हरकत करे उनको फांसी देना हमारी सबकी तरफ से ये हमारा जो प्रोटेस्ट किया गया है आज सबकी तरफ से हमारे एक वो बात हमारी मोदी की तरफ पहुंचाई जाए। वालेकुम, मेरा नाम है मोहम्मद करीम। आज का जो प्रोटेस्ट जो हुआ था हमारे काचीगुड़े में हिंदू मुस्लिम सिख ईसाई सब मिलकर ये अंजाम दिया काम को। मैं सिर्फ एक ही चीज़ ये बोलना चाहूँगा, मैं हिंदुस्तान के वज़ीर आज़म से आज उन्होंने भी एक अपनी एक माँ के पेट से पैदा हुए, जिस तरह एक बेटी के साथ ये जो काम हुआ आप खुद हमारे हिंदुस्तान के वज़ीर आज़म आप ये बारे में सोच सकते कि ऐसे हालात हिंदुस्तान के कैसा हो रहे, क्योंकि आपने ही तो कहा था कि भाई वहाँ पे बेटी को पढ़ाओ, बेटी को तो पढ़ा रहे मगर बेटी कहाँ है सेफ वहाँ पे पढ़ने के बाद। बस मैं हिंदुस्तान के वहाँ पे उनसे यही कहूँगा, हिंदुस्तान के हमारे वज़ीर आज़म से उनको सख्त से सख्त वहाँ पे सजा दीजिए, उनको वहाँ पे से वहाँ पे अपना फांसी की सजा दीजिए। అంబర్పేటలోని పటేల్ నగర్ లో రాయల్ పోలీ క్లినిక్ ని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, అంబర్పేట కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్, మజ్లిస్ యూత్ లీడర్ మొహమ్మద్ నయీం వాళ్ళ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ పోలీ క్లినిక్ ప్రొపరేటర్ మొహమ్మద్ అబ్దుల్ మజీద్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ పోలీ క్లినిక్ లో పెరిట్రిక్ సర్వీస్, డయాబెటిక్ సర్వీస్, ఆర్థోపెడిక్ సర్వీసులు ఉన్నాయని వాళ్ళు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబర్పేట టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ సిద్ధార్థ ముదిరాజ్ మరియు అంబర్పేట టీఆర్ఎస్ సీనియర్ లీడర్ దిలీప్ రాజ్, టీఆర్ఎస్ అంబర్పేట సీనియర్ లీడర్ మహమ్మద్
మొహమ్మద్ హజర్ మరియు మొహమ్మద్ హాజీ సెమ్మూభాయ్ యాక్టివ్ మెంబర్ మొహమ్మద్ మన్నాన్ మొహమ్మద్ ముక్రమ్ తదితరులతో కూడా పాల్గొన్నారు. कुमार गौड़ गारू का अभिनंदन स्वागत करते हैं. एरिया एमएलए well-known family personality, yes, अमरपेट constituency एमएलए वेलकम करते हैं, अभिनंदन स्वागत करते हैं. The management of Ryan Polytechnic की ओर से सम्मानित किया जा रहा है. Shawl and flowers, yes, felicitation. Right now, the time is coming. Shamla Grand Opening के शुभ अवसर पर MLA अमरपेट constituency टाइम आ चुका है. Congratulations. Yes, तालियां बजनी चाहिए. ये भी ग्रैंड ताली बजनी चाहिए बच्चों सभी. Congratulations, the management of Ryan Polytechnic. सबसे पहले मजीद साहब को और उनकी टीम को तहे दिल से मुबारकबाद देता हूं और तमाम अंबरपेट के आवाम से अपील करता हूं कि यहाँ पे बेहतरीन डॉक्टर्स है, जनरल फिजिशियन है, डायबिटिक डॉक्टर्स है और ख़ास तौर पे पीडियाट्रिक डॉक्टर्स है और जो है गायनाकोलॉजिस्ट जो गायनाकोलॉजिस्ट के लिए बहुत बड़ी दिक्कत हो रहा था, अंबरपेट में दूर जाना पड़ रहा था लेडीज़ के लिए. गायनाकोलॉजिस्ट की डॉक्टर अंजुम मैडम के जरिए फैसिलिटी प्रोवाइड की जा रही है. तो मैं अंबरपेट के अवाम से अपील कर रहा हूँ कि जो है ना आप ज़रूर ज़रूर इस क्लिनिक पर तशरीफ़ लाइए और इस क्लिनिक से इस्तेफ़ादा हासिल कीजिए. और फर्स्ट विजिट करने वालों के लिए यहाँ पर 50% डिस्काउंट भी है और मेडिसिन पे भी बेहतरीन तरीके से डिस्काउंट देंगे. और जो है आप लोग बाखूबी जानते हैं पहले से जो है ना हमारे माजिद साहब जो है ना डायग्नोस्टिक सेंटर जो कई सालों से चला रहे हैं उसमें भी जो है ना बेहतरीन तरीके से डिस्काउंट देते हैं वो लोग. तो आप यहाँ पे लैब का फैसिलिटी भी है, हर चीज़ की फैसिलिटी है आपको. आप ज़रूर एक बार आके विजिट करिए और इससे इस्तेफादा कीजिए. जज़ाकुमुल्लाह खैर. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. बुलेटिन ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూర్యాపేట జిల్లా కోదాడలో సోషల్ మీడియా సోల్జర్స్ అవగాహన సదస్సు కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి. దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు లక్ష్మి ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన. జూనియర్ డాక్టర్ మౌనికపై అత్యాచారానికి పాల్పడిన వారిని తక్షణమే కఠినంగా శిక్షించాలని డిమాండ్. గోరడ, ఆర్జమ్ము, కొండబారిడ, వలసబల్లేరు గ్రామాలలో పర్యటించిన మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. ప్రకృతి వ్యవసాయంపై గిరిజనులు దృష్టి సారించాలని కలెక్టర్ పిలుపు. బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ కార్యాలయంలో మన పరిసరాల శుభ్రత కార్యక్రమంలో భాగంగా పారపట్టిన బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.